వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా నేతలందరూ ఆ పార్టీని వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో మహిళా నేత గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి సుచరిత పార్టీని వీడబోతున్నారట. ఆమెకు కూటమి పార్టీల నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన మేకతోటి సుచరిత వైసీపీ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో అధిక ప్రజాదరణ గల నాయకురాలిగా ఈమెకు పేరు. ఈ నియోజకవర్గంలో మంచి పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్న సుచరిత ప్రస్తుతం పార్టీ మార్పు ఖాయమని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఈ మాజీ మంత్రి వైసీపీపై అసంతృప్తితో ఉన్నారని వదంతులు వ్యాపించగా ఆమె మాత్రం వైసీపీలోనే ఉండి తాడికొండ నుంచి పోటీ చేశారు. అక్కడ పరాజయం పొందిన సమయం నుండి సుచరిత సైలెంట్గా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో సుచరిత భర్త దయాసాగర్కు బాపట్ల ఎంపీ సీటు ఇస్తారని జగన్ ఆఫర్ చేసినా చివరికి టికెట్ మాత్రం దక్కలేదు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానాన్ని కోరినా అధినాయకత్వం నిరాకరించి తాడికొండ సీటు కేటాయించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ బాధ్యతలు వేరొకరికి అప్పగించారు. నాటి నుండి పార్టీలో ఉన్న తన అసంతృప్తి మాత్రం పలుమార్లు పార్టీ క్యాడర్ వద్ద వ్యక్తం చేశారని తెలుస్తోంది. తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించి ఉంటే తప్పక విజయాన్ని సాధించేదాన్నని, నియోజకవర్గ మార్పుతో తాను ఓటమి చెందినట్లు సుచరిత అభిప్రాయంగా సోషల్ మీడియా కోడై కూసింది. ఎన్నికలు ముగిసిన సమయం నుండి సైలెంట్గా ఉన్న సుచరిత పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. త్వరలోనే టీడీపీ కానీ జనసేనలో కానీ చేరడం ఖాయమని ప్రచారం సాగుతుంది. మరి ఈ ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉంది? ఈ ప్రచారంపై మాజీ మంత్రి సుచరిత స్పందించి క్లారిటీ ఇస్తారా, సైలెంట్గానే ఉంటారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ సుచరిత వైసీపీని విడితే గుంటూరు జిల్లాపై ఆ ప్రభావం అధికంగా ఉండనుంది.